బీసీ యుద్ధం మల్లన్న. ఇప్పటి వరకు ఉద్యోగుల పరంగానే ఉద్యమాలు, మల్లన్నతో మొదలైన రాజకీయ పోరాటాలు, రాజకీయ ఐక్యత కోసం వేదికలు, రాజకీయంగా బీసీలు బలపడాలని గతంలోనూ సభలు, నాయకత్వాలేమితో చతికిలపడ్డాయి, ఆధిపత్య పోరులో మరుగున పడ్డాయి. బీసీ నినాదమే రాజకీయంగా మల్లన్న. బీసీలందరినీ ఏకం చేసే ప్రయత్నం, తొలిసారి బీసీల ఐక్యతా చైతన్యం, మల్లన్న భవిష్యత్తు బీసీల ఆశాకిరణం. తెలంగాణ ఉద్యమం తరహాలు బీసీ ఉద్యమం జరగాలి. తెలంగాణ ఉద్యమాన్ని మించిన బీసీల పోరాటం రావాలి. బీసీలంతా నడుం బిగించాలి. మరి తరంలోనైనా బీసీలు పాలకవర్గం కావాలి. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. బీసీలంతా మేలుకుంటేనే మంచిది. ఎన్నేళ్లైనా గొర్రెలే కాద్దామా, బర్రెలే మేపుకొని బతుకుదామా, చేపలు పట్టుకుంటూనే కూర్చుందామా, కుర్చీలలో కూర్చున్న వాళ్లను దేహీ అందామా? ఇప్పటికైనా కదలండి. బీసీలంతా మేలుకోండి. మానవ వనరులంటే గొర్రెలు బర్రెలు కాదు. పాలకులంటే బీసీలకు భిక్షం వేసేవాళ్లు కాదు. పంచే స్థాయిలో బీసీలున్నారు. అడుక్కునే స్థాయిలో నిలబడ్డారు. పెట్టే స్థాయి కోసం ఐక్యం కావాలి. బిచ్చగాళ్లను చేస్తున్న వారిని తరిమేయాలి. బీసీలంతా రాజ్యాధిపతులు కావాలి. సామాజిక న్యాయం రాజకీయం నుంచే మొదలు కావాలి. తెలంగాణలో బీసీలంటే ఎల్లకాలం ఓట్ల కోసమేనా? నాయకుల పల్లకి సేవల కోసమేనా? వారికి నినాదాలు చేయడం కోసమేనా? కార్యకర్తలుగా మారి ఊడిగం చేయడానికేనా? బీసీలు సీట్ల కోసం పనికిరారా? నాయకులుగా అసలే పనికిరారా? నాయకత్వం వహించే శక్తి బీసీలకు లేదా? బీసీల వాదన వినిపించేవారే లేరా? బీసీల ఐక్యత కూడగట్టే నాయకులే కానరారా? బీసీలలో ఈ తరం చైతన్యం కోసం కృషి చేసేవారు లేనేలేరా అని అనుకుంటున్న తరుణంలో ఒక్కడొచ్చాడు. కసితో వస్తున్నాడు. బీసీలకు జరుగుతున్న అన్యాయం నుంచి మొక్కై మొలిచాడు. బీసీల నినాదాన్ని వృక్షం చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని మించిన పోరు సలిపేందుకు వ్యూహం రచిస్తున్నాడు. ఆ ఒక్కడే మల్లన్న. తెలంగాణకు తెలిసిన తీన్మార్ మల్లన్న. ఒకప్పుడు ఒక సాధారణ జర్నలిస్టు మల్లన్న. ఇప్పుడు బీసీల గొంతుక మల్లన్న. బీసీల నినాదం మల్లన్న. బీసీల ఆశాకిరణం మల్లన్న. బీసీ రాజకీయ చైతన్యానికి వేదిక మల్లన్న. అవును, కనుచూపు మేరలో కనిపించిన బీసీల నాయకత్వానికి చుక్కానిలా మారింది మల్లన్న. ఇప్పటికైనా బీసీల సమాజం మేలుకోవాలి. మన హక్కుల సాధన కోసం ముందుకు రావాలి. మనం తయారు చేసిన నాయకులను బీసీ భుజాల మీద కూర్చొని పాలిస్తుంటే ఎంతకాలం మోస్తాం? బీసీల నెత్తి మీద నిలబడి తాండవం చేస్తుంటే ఎంతకాలం భరిస్తాం? అసలు బీసీలకు రాజకీయం వద్దా? పాలించే స్థానం రావద్దా? 60 ఏళ్ల తెలంగాణ రాజకీయంలో బీసీల ఆధిపత్యం ఎందుకు కానరావడం లేదు? ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ విముక్తి కోసం ఆరాటపడింది బడుగులే. పోరాటం చేసింది బడుగులే. తెలంగాణ విమోచనం జరిగితే సమిదెలైంది బడుగులే. నైజాంకు నూకలు లేకుండా చేసి దొరలను గడీల నుంచి తరిమేస్తే రాజకీయ సింహాసనం మీద కూర్చున్నారు. పల్లెలు వదిలి పట్నం చేరుకుని వ్యాపారులయ్యారు. రాజకీయాలలో చేరి పాలకులయ్యారు. నాడు కొట్లాడినా తెలంగాణకు ఒరిగిందేమిటి? తెలంగాణ తెచ్చుకుంటే మిగిలిందేమిటి? వచ్చిన తెలంగాణలో బీసీల జాడ చూస్తే కనిపిస్తున్నదేమిటి? ఒక్క కేసీఆర్కు మంత్రి పదవి రాకుంటే తెలంగాణ ఉద్యమం చేశాడు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేశాడు. తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి పదవి కోసం జనాన్ని పరుగులు పెట్టించాడు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నాడు. మన నిధులు మనవే అన్నాడు. మన నీళ్లు మనకే అన్నాడు. తెలంగాణ వస్తే దళితుడే తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అధికారంలోకి వచ్చి మాట మార్చాడు. కానీ ప్రశ్నించిన వాళ్లేరి, కొట్లాడిన వాళ్లేరి? 4 కోట్ల జనంలో పిడికెడు ఉద్యోగాలిచ్చి పాలన కుర్చీల్లో ఉన్నత వర్గాలే కూర్చున్నాయి. మన నిధులు మనకే అంటూ మాయమాటలు చెప్పారు. నిధులు రాలేదు, కొలువలకు గతి లేదు. కానీ 10 ఏళ్ల పాలన మాత్రం దొరలు చూశారు. బడుగులేం చేశారు? పదవుల కోసం ఆశగా ఎదురు చూశారు. మళ్లీ దొరలకు వంగి వంగి దండాలు పెట్టారు. దొరలు కనికరించి ఇచ్చే పదవుల కోసం పాకులాడారు. బీసీలను విడదీసి కులాల కుంపట్లలో పదవులు పంచితే బొక్కాశకు ఎదురు చూశారు. ఇదేనా తెలంగాణ? ఇంతేనా తెలంగాణ? ఇంతకాలమైనా బడుగుల రాజ్యాధికారం రాదా వద్దా? అందుకే ఒక్కడు గొంతు విప్పాడు. నేను యుద్ధం చేస్తానంటున్నాడు. నేను ముందు నడుస్తానంటున్నాడు. రేపటి తరం కోసం కొట్లాడదామంటున్నాడు. బీసీల ఐక్యత కోరుతున్నాడు. కులాల మధ్య కుచ్చితాతాలు పెంచేవారి దూరం కొట్టాలంటున్నాడు. బీసీలంతా ఐక్యమైతే తిరిగే లేదంటున్నాడు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు రావాలంటున్నాడు. రాజకీయంగా ఎదగాలంటున్నాడు. పాలకులు వేసే పేలాల కోసం ఎదురు చూడడం కాదు, పాలకులుగా మారి సంపదల సమన్యాయం చేద్దామంటున్నాడు. సామాజిక న్యాయం జరగాలంటున్నాడు. బీసీలు పాలించే స్థాయిలో కూర్చోవాలంటున్నాడు. అందుకు పాలకులుగా మారాలంటున్నాడు. గ్రామం నుంచి ఆ చైతన్యం రావాలని కోరుకుంటున్నాడు. ఆ దీప్తి కోసం తాను కదులుతున్నాడు. సర్పంచ్ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిలు దాటి నాయకులు కావాలంటున్నారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యమే కనిపించాలని కోరుతున్నాడు. చట్టాలు చేసే స్థాయిలో బీసీలు ఉంటే 10 ఏళ్లలో బడుగుల ప్రగతి పరుగులు తీస్తుందంటున్నాడు. 60 ఏళ్లలో ఎంతోమంది మాటలు విన్నారు. నాడు బీసీల సదస్సులు ఎన్ని జరిగినా నాయకులు పిడికెడు మంది బలపడ్డారు. పాలకుల ఆశీస్సుల కోసమే ఆ బీసీలు పాకులాడారు. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. కానీ బీసీల కోసం రాజకీయం చేసే నాయకుడొచ్చాడు. మల్లన్న రూపంలో బీసీల తీన్మార్ మోగించనున్నాడు. తెలంగాణ బీసీ సమాజాన్ని మల్లన్న ప్రశ్నిస్తున్నాడు.
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా గొర్రెలే కాచుకుందామా? తెల్లారి లేస్తే గొర్రెల కాపరిగానే బతుకుదామా? గొర్రెలు కాయందే బతుకు తెల్లారని బతుకులతోనే ముడిపడదామా అంటున్నాడు. ఉన్నోడు గొర్రెల ఫామ్లు ఏర్పాటు చేసుకుని కూలీలుగా బీసీలను పెట్టుకుని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. బ్యాంకులు వాళ్లనే నమ్ముతున్నాయి, వాళ్లకే రుణాలిస్తున్నాయి. వాళ్ళు మునిగామని చెప్పి బ్యాంకులను ముంచినా వదిలేస్తున్నాయి. అదే బీసీలు సాగు కోసం రుణం తీసుకుంటే తలుపు చెక్కలు ఎత్తుకెళ్తున్నాయి అవే బ్యాంకులు. ఈ సూక్ష్మార్థం ఇంకెప్పటికి అర్థమవుతుంది. జీవితాంతం 4 బర్రెలు కాచుకుంటే బతుకుదామా? భూస్వాములు 100 బర్రెలకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొని బీసీలతో పాలు పిండిస్తుంటే, పేడకడులు ఎత్తేస్తుంటే అదే భాగ్యమని బతుకుదామా? చెరువుల్లో చేపపిల్లలు వేశాం, పట్టుకొని అమ్ముకొని బతకండి, బురదల్లో జీవించండి, చెరువు గట్ల మీద తాడి చెట్లు ఈత చెట్లు పెంచుతామంటే బతుకంతా కళ్ళు గీసుకునే బతుకుదామా? కాలు జారి ప్రమాదంలో మరణిస్తే ఎక్స్గ్రేషియా కోసం ఎదురు చూద్దామా? కాలు చెయ్యి విరిగితే పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఉందామా? ఇంతకు మించి గీత కార్మికులకు బతుకులేదా? ఉన్నత వర్గాలు బార్లు హోటళ్లు వ్యాపారాలు సాగిస్తుంటే వాటిలో కూలీలుగా మారుదామా అని మల్లన్న ప్రశ్నిస్తున్నాడు. ఉన్నత వర్గాలను కుర్చీలెక్కించి ఏసీల్లో కూర్చోబెట్టి వారి సంపాదనలకు మార్గం మనమే అవుదామా? వాళ్లను ప్రతిసారి దేహి అంటూ కాలం గడిపేద్దామా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మానవ వనరులంటే గొర్రెలు బర్రెలు కాదు, వాటితో ఉపాధి జీవితాలు మారవు. బీసీలంటే పాలకులు వేసే భిక్షానికి ఆశపడేవారు కాదు, చరిత్రకారులు కావాలి, చరిత్ర సృష్టించేవాళ్లు కావాలి. చరిత్రలో బీసీల చరిత్రకు మూలం కావాలి. పాలకులు ఆలోచించుకోవాలి. పాలించే స్థాయిలో బీసీలు నిలబడాలి. బీసీలే ఆదాయం. కానీ ఎందుకు ఎంగిలి మెతుకుల కోసం ఆరాటపడుతున్నామో మనమే ఆలోచించుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నది మొదటికే మోసం తెచ్చింది. దశాబ్దాలుగా పోరాటం చేసిన బీసీలకు ఆ సంఖ్యలే మిగిలాయి. వారి జీవితాలు అక్కడే ఆగిపోయాయి. పోరాడితే పాలించే కాలం వస్తుందన్న నిజాన్ని బీసీలు నమ్మాలి. ఒకప్పుడు తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం చేసింది. ఏం లాభం? భూమి రాలేదు, భుక్తి సమకూరలేదు, విముక్తి జరిగిందన్న ఆశ తప్ప నాటి ఆశయాలేవీ నెరవేరలేదు. ఇప్పుడు కూడా బీసీలు చేయాల్సింది ఆకలి పోరాటం కాదు, రాజకీయ పోరాటం, ఆధిపత్య పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం, బీసీల రాజ్యాధికార పోరాటం, పాలనలో కీలక భూమిక కోసం పోరాటం. బీసీలు రాజకీయ పోరులో ఆరాటం ఉంటే సరిపోదు, ఆచరణ కావాలి. బీసీలందరూ ఐక్యం కావాలి, ఏకం కావాలి. సమిష్టి పోరాటం దిశగా అడుగులు వేయాలి. ఓటు బ్యాంకు రాజకీయం బీసీలు చేయాలి. మన ఓటు మన రాజకీయం అన్న చైతన్యం రావాలి. ఆ బాటలో మల్లన్నను అనుసరిద్దాం, మల్లన్నతో పాటు అడుగులు వేద్దాం, మల్లన్నతో నడుద్దాం, బీసీల ఐక్యత సాధిద్దాం. బీసీలంతా నడుం బిగించి పాలితులుగా ఎదిగేదాకా సాగుదాం. తెలంగాణలో బీసీల రాజ్యం ఎందుకు రాదో చూద్దాం. ఒక ప్రయత్నం చేద్దాం. తరతరాల బానిసత్వాన్ని పారద్రోలుదాం. మనల్ని మనం పాలించుకుందాం. మన జాగృతి కోసం మనమే బాటలు వేసుకుందాం.